The Agroforestry Carbon Credit Program 2025-26, supported by Infosys and implemented by Saitris Environment Trust, continues to create green transformations across Andhra Pradesh. On the 19th of September 2025, the plantation drive was successfully conducted in Chamaluru village, Kondapur Mandal, Kadapa district, with field facilitation by Hans Guti. A total of 12 military farmers are cultivating around 62 acres, and in this phase, 6 farmers actively participated, covering 32 acres under the agroforestry model. Under the guidance of Mr. Narayana Swamy, CEO of HANS, farmers received hands-on training on irrigation, spacing, and maintenance practices to ensure better survival and growth. In total, 9,000 saplings were distributed, including mahogany, red sandalwood, acid lime, and coconut, with 7,595 saplings planted during this phase. Farmers like Mr. S. Ramanjinayulu Reddy expressed heartfelt gratitude, sharing how this initiative helped them save costs and adopt sustainable practices. He said that with this support, they could plant trees across their lands without financial strain. Field teams from Saitris and HANS reported excellent execution, plantations arranged neatly, proper spacing maintained, and strong farmer commitment observed throughout. This project stands as a shining example of teamwork and sustainable agroforestry, combining environmental restoration with improved farmer livelihoods. The Chamaluru initiative truly showcases how collaboration between Infosys, Saitris, and HANS is helping rural communities grow a greener, more prosperous future, one tree at a time. నా పేరు రామంజనేయ రెడ్డి, మా చామలూరు గ్రామం. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు హ్యాండ్స్ సేట్రీస్ తరపున నిమ్మ చెట్లు, టెంకాయ చెట్లు, మహాగని, ఎర్రచందనం మొక్కలు ఇచ్చారు. ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాము. మాది మొత్తం కలిపి 10 ఎకరాలు. ఈ చెట్లు ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. మేము సంతోషంగా కూడా నాటుచున్నాము. ఇదే బయట కొనుక్కుంటే మాకు దాదాపుగా ఒక 1 lakh వరకు పడవచ్చు ఈ మొక్కలన్నీ కలిపి. కానీ ఈ సంస్థ వారు ఈ మొక్కలు మాకు అందించినందువల్ల మాకు 1 lakh సేవ్ అయింది. ఆ డబ్బుల్ని మేము వేరే చోట ఉపయోగించుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నా పేరు నారాయణ స్వామి. హ్యాండ్స్ ఆర్గనైజేషను అగ్రోఫారెస్ట్రీ ప్రోగ్రాంలో నేను అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది చామలూరు. ఈ చామలూరు ఏరియాలో ఈ విలేజ్కి సంబంధించిన 12 మంది మిలిటరీ మ్యాన్స్కి ఇక్కడ ఒక 67 ఎకరాలు ల్యాండ్గా ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయించిన ల్యాండ్ ఏంటంటే చాలా మటుకు ఎక్కువగా రాళ్లతో ఉంది. ఈ రాళ్ళన్నీ తీసేసి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. అయితే ఎంత తీసేసినా ఇక్కడ రాళ్ళు తరగటం లేదు. అందుకని మనం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నుంచి చెప్పింది ఏమంటే సలహా, ఇక్కడ మన్ను తీసుకురావాలి బయట నుంచి, కానీ ఇక్కడ నుంచి రాళ్ళు బయటకు వేయొద్దండి అని చెప్పేసి వాళ్ళకు సలహా ఇచ్చాము. వాళ్ళు కూడా దాన్ని కన్విన్స్ అయ్యారు. రాళ్ళు తీసేయకూడదు, మట్టి బయట నుంచి, మట్టి లేదు కాబట్టి మట్టి బయట నుంచి తేవాలా,
అందుకోసరానికి కాబట్టి మట్టి తీసుకొని రావాలని చెప్పాము. అనుకూలం ఉన్న చోట వీలైతే ప్రాజెక్ట్ నుంచి కూడా కొంచెం మట్టి ఇవ్వగలిగితే బాగుంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6 మంది రైతులు 36 ఎకరాలని నిమ్మ నాటుతున్నారు. మిగిలిన చోట కూడా తొందరలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొక 36 ఎకరాలు 40 ఎకరాలు ఉంది. ఈ 30 వచ్చేదాన్ని కూడా మామిడి నేరేడు నాటాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కూడా అగ్రో ఫారెస్ట్రీ కింద సేట్రీ ఆధ్వర్యంలో వాళ్ళ టెక్నికల్ సపోర్ట్తో, ఇన్ఫోసిస్ సంస్థ వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్తో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలామంది ఈరోజు లేబర్ వచ్చారు, వాళ్ళందరూ కూడా నాటుకుంటున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమము ఇది ఒక మోడల్గా కూడా మనం చూసుకోవచ్చు. అన్ని మోడల్ ప్రకారంగా అన్ని సిస్టమేటిక్గా నాటుతున్నారు. మహాగని, ఎర్రచందనం వంటివి కూడా మేరలో నాటుతున్నారు. ఇది 2 మహాగని, 1 ఎర్రచందనం నాటుతారు. తర్వాత అదేవిధంగా నీళ్ళు అయితే ఎక్కడ బయటికి పోతున్నాయో ఆ ప్రాంతంలో 8 అడుగులకి 7 అడుగులకి టెంకాయ చెట్లు కూడా పెట్టుకుంటున్నారు. నిజంగా ఇది మంచి కార్యక్రమము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి కార్యక్రమము సేఫ్టీ టెక్నాలజీతో టెక్నికల్గా సపోర్ట్ ఇస్తూ, అదేవిధంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ హ్యాండ్స్ మొబిలైజేషన్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. నిజంగా ఇది మంచి కార్యక్రమం. దీనికి మంచి మోడల్ అవుతుంది. చాలామంది దీన్ని ఫాలో అవుతారు. మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు కొండాపురం మండలంలో చామలూరు గ్రామంలో ఇక్కడ 12 మందికి మిలిటరీ ల్యాండ్ని గవర్నమెంట్ వారు ఇక్కడ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే అందులో మొత్తము 6 మంది రైతులు మొత్తం 36 ఎకరాలకు నిమ్మ మొక్కలు నాటుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళకి మనం 9,000 మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఈ 9,000 మొక్కల్లో నిమ్మ మొక్కలు, ఎర్రచందనం, మహాగని, టెంకాయ ఇచ్చాము. మొత్తం ఈ 67 ఎకరాలు మొత్తము ఒకే ఫ్లాట్. ఇందులో 36 ఎకర్స్ కూడా ఒకే ఫ్లాట్లోనే ఉంది, హాఫ్ ఫ్లాట్. ఇందులో ప్లాంటేషన్ మొత్తం పూర్తవుతుంది. యాజ్ పర్ మన మోడల్ ప్రకారంగా ఇందులో ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫార్మర్స్ మొత్తము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత పెద్ద ల్యాండ్కి వాళ్ళు మొక్కలు తెచ్చుకోవాలంటే ఒక్కొక్కరికి 10 ఎకర్స్ 5 ఎకర్స్ ఈ విధంగా ఉంది. వాళ్ళు బయట నుంచి మొక్కలు తెచ్చుకునే పరిస్థితి ఉంటే ఒక్కొక్కరికి దాదాపుగా 1 నుంచి 1.5 లక్ష వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మన ఇన్ఫోసిస్ ఆర్థిక సహాయంతో, సేట్రీస్ మరియు హ్యాండ్స్ల సహకారంతో వాళ్ళకు మొక్కలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ డబ్బులన్నీ చాలా వరకు సేవ్ అయ్యాయి. ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. ఫార్మర్స్ ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొకటి, వీళ్ళ పొలంలో ఎక్కువగా రాళ్ళు ఉన్నాయి. వీళ్ళకి డిసిల్టేషన్ ప్రోగ్రామ్ కూడా జరిపించగలిగితే ఈ రైతులకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను కొండాపురం మండలం ఎల్లనూరు మండలానికి ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు చామలూరు విలేజ్లో మిలిటరీ వాళ్ళకు కేటాయించినటువంటి 36 ఎకరాలలో ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విజిటింగ్ కోసం సిఓ సారు నారాయణ స్వామి సారు, అలాగే ఎఫ్సి అన్వర్ బాషా, అలాగే పిసి సురేష్ సారు విజిటింగ్ చేయడం జరిగింది. ఈరోజు మనం మహాగని, కోకోనట్, రెడ్ శాండిల్, మహాగని, యాసిడ్ లైము ప్లాంటేషన్ చేస్తున్నారు రైతులు. వాటి కోసం మేము విజిట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అన్వర్ బాషా. నేను ఫీల్డ్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను. సో ప్రస్తుతం మనం ఈరోజు చామలూరు గ్రామము, కొండాపురం మండలం, వైఎస్ఆర్ డిస్టిక్లో ఉన్నాం. మనకు ప్రస్తుతానికి ఇక్కడ దగ్గర 10,000 మొక్కలు ఈరోజు ప్లాంటేషన్ జరుగుతుంది, నిమ్మ మొక్కలు. సో మనకు రైతులందరూ మన మోడల్ ప్రకారం నాటుకోవడం జరుగుతుంది. ఏదైతే యాజ్ పర్ ద మోడల్ ఉందో ఆ మోడల్ ప్రకారం మనం ఇక్కడ మొక్కలు నాటిస్తున్నాము. సో ఈరోజు మన సిఓ నారాయణ స్వామి సార్ గారు, అదేవిధంగా పిసిఓ సురేష్ సార్ గారు, అదేవిధంగా ఎఫ్సి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఈరోజు ప్లాంటేషన్కి వచ్చారు. సో రైతులకి ఈ మొక్కలు, సేట్రీస్, అదేవిధంగా హ్యాండ్స్ నుంచి వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందుకు కానీ రైతులు ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి, ఏదైనా మంచి అవకాశాలు ఏమైనా ఉంటే రైతులు కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. సో థ్యాంక్స్.